హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ శివాంష్కర. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ గుడి సాధారణ వెంకటేశ్వర స్వామి గుడి కాదు. కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి లడ్డు పులిహోర నైవేద్యంగా పెడతారని అందరికీ తెలుసు. కానీ ఈ వెంకటేశ్వర స్వామికి కోలు మేకల్ని కూడా నైవేద్యంగా పెడతారు. ఈ ఆలయం గురించి చాలా మందికి తెలియని విషయాలు ఉన్నాయి. ఇది ఎన్నో సంవత్సరాల నుండి వస్తున్న ఆచారం. వెంకటేశ్వర స్వామికి మాంసాహారం నైవేద్యంగా పెట్టడం మీరు ఎప్పుడూ ఎక్కడ చూసి ఉండరు. కానీ ఇది మీకు కొంచెం వింతగా ఆశ్చర్యంగా కూడా అనిపించవచ్చు. కానీ ఇది నిజం. ఇది ఎన్నో ఏళ్ల నుండి వస్తున్న సాంప్రదాయం. ఇక్కడి ప్రజలు ఈ స్వామివారిని వేట వెంకటేశ్వర స్వామిగా పిలుస్తారు. స్వామివారిని దర్శించుకొని ముడుపులు కట్టి తాము కోరిన కోరికలు తీరిన తర్వాత కొందరు కోళ్లను మేకలను నైవేద్యంగా సమర్పిస్తారు. తిరుమలలో వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు జరిగే సమయంలో ఇక్కడ కూడా స్వామివారికి తెప్ప అనేది జరుపుతారు. స్వామివారి కళ్యాణం జరుపుతారు. స్వామివారికి అమ్మవారికి పల్లకిలో ఊరేగింపు కూడా చేస్తారు. ఇది నేను నా చిన్నప్పటి నుండి ఎన్నోసార్లు వెళ్ళిన గుడి. కానీ 5 years బ్యాక్ అయితే ఈ గుడిని చాలా బాగా రెనోవేట్ చేశారు. ఆ తర్వాత అయితే నేను ఫస్ట్ టైం ఇప్పుడు వెళ్ళడం. నేను మా హస్బెండ్ పిల్లలు అందరం కలిసి వచ్చి స్వామివారి దర్శనం చేసుకుందాం అనుకున్నాం. కానీ అప్పుడైతే రావడానికి వీలవ్వలేదు. మా హస్బెండ్ అయితే ఇంకా వైజాగ్ వెళ్ళారు. ఇప్పుడు నేను మా పిల్లలు మా సిస్టర్స్ అందరం కలిసి వచ్చి ఆ స్వామివారి దర్శనం చేసుకున్నాము. ఈ టెంపుల్లో అయితే శనివారం రోజున ఎక్కువ భక్తులు వస్తారు. కానీ శనివారం రోజు నాన్ వెజ్ తినని వాళ్ళైతే సండే రోజు వచ్చి స్వామివారికి కోళ్ళు మేకలు నైవేద్యంగా వండి సమర్పిస్తారు. కానీ మేము వెళ్ళిన రోజు అయితే సాటర్డేనే. ఆ రోజు కూడా చాలామంది వచ్చారు. కోళ్ళు అంటే సాటర్డే రోజు తినే వాళ్ళు కూడా ఉంటారు కదా, ఆ రోజు అయితే వాళ్ళు అక్కడ కోళ్ళు మేకలను కట్ చేయిస్తూ వంటలు కూడా వండుతూ ఉన్నారు. కానీ ఆ సాటర్డే రోజు మాత్రం మేము మా సిస్టర్స్ కానీ మేము కానీ ఎవరం తినము. అందుకని మేమైతే ఇంటి దగ్గర నుండి వచ్చేటప్పుడే పులిహోరం స్వామివారికి ప్రసాదంగా తీసుకొని వచ్చాము. స్వామివారి చుట్టూ ప్రదక్షిణలు చేసి మేమైతే కొబ్బరికాయ కొట్టేసి గుళ్ళోకి వెళ్ళి నేను ఇంటి నుండి తీసుకువచ్చిన ప్రసాదాన్ని అయితే స్వామివారికి నైవేద్యంగా పెట్టి అర్చన చేయించుకొని స్వామివారి దర్శనం అయిపోయాక మేము తీసుకువచ్చిన ప్రసాదాన్ని అయితే పంతులు గారికి ఇచ్చి అందరికీ పంచిపెట్టమని చెప్పాము. నేను ఈ గుడికైతే మా మ్యారేజ్ అయిన కొత్తలో నేను మా హస్బెండ్ కలిసి వెళ్ళాము. తర్వాత ఈ గుడిని రెనోవేట్ చేశాక మా సిస్టర్ వాళ్ళు మా ఫ్యామిలీ వాళ్ళు అందరూ కలిసి వెళ్ళారు. మేము ఇక్కడికి వచ్చినప్పుడల్లా వెళ్ళాలి అనుకున్నాం. కానీ ఏదో ఒక రీజన్ వల్ల అయితే వెళ్ళకుండా ఉన్నాము. మా హస్బెండ్తో కలిసి ఈ గుడికి రావాలని నాకు చాలా ఉండింది. నెక్స్ట్ టైం మళ్ళీ తెలంగాణ వచ్చినప్పుడైనా నేను మా హస్బెండ్ ఇద్దరం కలిసి ఆ స్వామివారి దర్శనం చేసుకోవాలి అనుకుంటున్నాను. మీకు తెలియని ఇంకో విషయం ఏంటి అంటే ఇక్కడ వెంకటేశ్వర స్వామి వారితో పాటు ఆంజనేయ స్వామి వారు కూడా వెంకటేశ్వర స్వామి ఎదురుగానే ఉంటారు. అలాగే శివాలయం కూడా పక్కనే గుడి ఉంటుంది. ఇక్కడ ఈ వెంకటేశ్వర స్వామి దర్శనం ఆంజనేయ స్వామికి కూడా దర్శనం చేసుకున్న తర్వాత అయితే శివాలయానికి వెళ్ళి కూడా దర్శనం చేసుకుంటారు. కానీ నాన్ వెజ్ తిన్నప్పుడు మాత్రం ఓన్లీ ఇంకా శివాలయానికి ఫస్టే వెళ్ళి దర్శనం చేసుకుంటారు. కానీ మళ్ళీ అయితే ఇంకా ఆ గుడి వైపు వెళ్ళరు. కొంచెం డిస్టెన్స్లోనే ఉంటుంది. నేనైతే ఇంకా స్వామివారిని దర్శించుకొని మనస్ఫూర్తిగా నా కోరికల్ని స్వామివారికి చెప్పుకొని స్వామివారి ఎదురుగా ఉన్న ఆంజనేయ స్వామి దగ్గరికి కూడా వెళ్ళి దండం పెట్టుకొని ఇంకా ఒక 5 minutes అయితే గుడిలో కూర్చొని పంతులు గారు మాకు ఇచ్చిన ప్రసాదం పులిహోర అయితే అందరం కలిసి కూర్చొని తింటూ ఒక 5 minutes అయితే అలా కూర్చొని ఉన్నాం. ఆ తర్వాత అయితే ఇంకా పక్కనే శివాలయం ఉందని చెప్పాను కదా, అక్కడికైతే వెళ్దామని వెళ్తున్నాము. ఇప్పుడైతే సమ్మర్ కదా, మొత్తం ఫ్లోర్ ఉండడం వల్ల అయితే ఈ వేడికైతే కింద ఫ్లోర్ అయితే చాలా వేడిగా ఉండి మాకైతే చాలా ఎక్కువగా కాళ్ళు కాలుతున్నాయి. కానీ గుడికి వెళ్ళాం కదా, స్వామివారి దర్శనం చేసుకోవాలి అని అయితే చుట్టూ ప్రదక్షిణలు చేసి గుళ్ళోకి వెళ్ళాం. కానీ చాలా వేడిగా ఉంది. మేము ఇంతకు ముందు వెళ్ళినప్పుడైతే గుడి చుట్టూ చాలా పెద్ద మొక్కలు ఉండేవి. కానీ ఇప్పుడైతే దాన్ని తీసేశారు. మీరు చూస్తున్నట్టు ఆ చుట్టూ ఉన్న ఓపెన్ ప్లేస్ కూడా మొత్తం గుడికి సంబంధించిందే. ఈ గుడి అయితే చాలా పెద్ద ప్లేస్లో ఉంటుంది. నేనైతే మీకు తర్వాత కూడా చూపిస్తాను ఈ గుడి ఎంత పెద్ద ప్లేస్లో ఉంటుంది, ఎక్కడ ఎలా ఉంటుంది అనేసి. ఇక్కడ అందరూ వచ్చి వంట చేసుకొని తినడానికి వీలుగా కూడా రూమ్స్ కూడా ఉంటాయి. ఈ గుడి అయితే మా ఇంటి దగ్గర నుంచి ఒక 1/2 hour టైం పడుతుంది. మనం రావాలి అనుకున్నప్పుడు కాదు, స్వామివారు మనల్ని పిలిచినప్పుడు మాత్రమే మనం గుడికి వస్తాం కదా. అందుకే 5 yearsలో ఎన్నోసార్లు వచ్చినా సరే మేమైతే రాలేకపోయాం. లాస్ట్గా అయితే ఇప్పుడు వచ్చి ఆ స్వామివారి దర్శనం చేసుకుంటూ ఉన్నాము. మీకు ఇక్కడ ఆ గుడి ముందు ఒక బావిలాగా కనిపిస్తుంది కదా, అదైతే కోనేరు. వర్షాకాలంలో అయితే ఇంకా దాని నిండా చాలా వాటర్ ఉంటాయి. బ్రహ్మోత్సవాల సమయంలో అయితే స్వామివారిని అమ్మవారిని పల్లకిలో దాంట్లో అయితే
తిప్పుతారు. కానీ ఇప్పుడు సమ్మర్ కదా, ఎక్కువైతే వాటర్ లేవు. మీరిక్కడ చూస్తున్నట్లయితే చాలామంది జనాలొచ్చారు. అంటే సాటర్‌డే తినేవాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళైతే ఇంకా వచ్చి ఆ రోజు కోళ్ళు, మేకల్ని కట్ చేయించుకొని, వంట చేసుకొనైతే తినేసి వెళ్తారు. సమ్మర్ కాబట్టి బయట వండుకునే వాళ్ళు బయట వండుకుంటారు. అటువైపయితే రూమ్స్ కూడా ఉంటాయి. అంటే వర్షాకాలంలో బయట వండుకోవడానికి అవ్వదు కదా, అప్పుడైతే రూమ్స్ కూడా ఇస్తారు. రూమ్స్ కూడా తీసుకొని అందులో కూడా వండుకోవచ్చు. మేమైతే మా ఫ్యామిలీతో కలిసి చాలా సార్లు వెళ్ళాము. ఇప్పుడైతే ఇంకా ఆ రోజు మా హస్బెండ్ లేదు కదా, మా హస్బెండ్ వచ్చినప్పుడు మళ్ళీ అందరం కలిసి వెళ్ళి ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి వెళ్ళి కోళ్ళు, మేకలు స్వామివారికి నైవేద్యంగా పెట్టి మేము కూడా అందరం కలిసి టైం స్పెండ్ చేసినట్టు కూడా ఉంటుందనేసి అయితే మా హస్బెండ్ వచ్చినప్పుడు వెళ్ళామనేసి అయితే ఇంకా ఈసారి అయితే నేను మా సిస్టర్స్ మాత్రమే వచ్చాం. మా పేరెంట్స్ కానీ మా పిన్ని వాళ్ళైతే ఎవరూ రాలేదు. మీరు అక్కడ చూస్తున్నట్లయితే స్వామివారికి మొక్కి స్వామివారికి ముడుపులైతే ఈ చెట్టు కడతారు. వాళ్ళు కోరిన కోరికలు తీరిన తర్వాత అయితే కోళ్ళు, మేక కట్ చేసి వండి స్వామివారికి అయితే నైవేద్యంగా పెడతారు. నేను లాస్ట్ టైం వెళ్ళినప్పటికీ ఇప్పటికీ ఈ గుడిని చాలా బాగా రెనోవేట్ చేశారని చెప్తున్నాను కదా. నేను ఇందాక స్వామివారికి అంటే దర్శనం చేసుకోవాలి అనేసి అయితే అంత బాగా అబ్జర్వ్ చేయలేదనేసి అయితే మళ్ళీ దర్శనం అంతా అయిపోయాక మళ్ళీ ఒకసారి వెళ్ళి లోపలికి వెళ్ళి అంతా చూద్దాము, మళ్ళీ ఎప్పుడొస్తామో తెలియదు కదా అని అయితే లోపలికి వెళ్ళాము. అలాగే కొన్ని పిక్స్ కూడా దిగుదాం అనేసి అయితే మా సిస్టర్స్ మేము అయితే అందరం కలిసి లోపలికి వెళ్ళాము. చాలా బాగా అనిపించింది నాకైతే ఈ టెంపుల్. లాస్ట్ టైం నేను చూసినప్పటికీ ఇప్పటికి చాలా డిఫరెన్స్ ఉంది గుడి అయితే. ధ్వజస్తంభం అయితే ఇంతకు ముందు లేకుండే మళ్ళీ కొత్తగా ధ్వజస్తంభం వేసి పైన చిన్న చిన్న దేవుని విగ్రహాలు లాంటివి అవన్నీ కొత్తగా ఇప్పుడైతే రీసెంట్‌గా పెట్టారు. ఇంతకు ముందైతే కొంచెం నార్మల్‌గా ఉండేది. అలాగే పెయింట్, ఇవి గేట్స్ ఇవన్నీ కొత్తవి పెట్టారు. ఇంతకు ముందైతే చాలా ఇయర్స్ నుండి ఉన్న గేట్స్, చాలా ఇయర్స్ నుండి ఉన్నవన్నీ ఉండేయి. ఇప్పుడైతే చాలా బాగా రినోవేట్ చేశారు. చాలా బావుంది. ఈ గుడినైతే రినోవేట్ చేశాకైతే చాలా పెద్ద జాతర కూడా జరిపారు. మా ఫ్యామిలీ రిలేటివ్స్ అందరైతే వచ్చారు. మేమైతే ఇంకా దూరంగా ఉండడం వల్ల అయితే రాలేదు. అందుకే ఇప్పుడైతే వచ్చి అన్నీ చూస్తున్నాను ఎలా చేశారు ఏంటి అనేది. మా పిల్లలైతే మంచిగా ఎంజాయ్ చేస్తూ ఆడుతూ ఉన్నారు. వీళ్ళకి కూడా టెంపుల్స్‌కెళ్ళడం, ఇలా పూజ చేయడం అంటే చాలా ఇష్టం. ఇక్కడికి కొందరైతే చికెను, మటన్ ఇంటి దగ్గరే వండి ఇక్కడికి స్వామివారికి తీసుకొచ్చి నైవేద్యంగా పెట్టి వాళ్ళు ఇక్కడ తిని కొంతమందైతే వెళ్తారు. కొంతమందేమో డైరెక్ట్‌గా ఇక్కడ స్వామివారి ముందే కట్ చేసి ఇక్కడే వంట చేసి అయితే స్వామివారికి నైవేద్యంగా కూడా ఇలా కూడా చేస్తారు. ఈ గుడి సరౌండింగ్స్‌లో అయితే ఇల్లులేమీ ఉండవు. ఓన్లీ పంతులు గారి వాళ్ళ ఇల్లు మాత్రమే ఈ గుడి పక్కన ఉంటుంది. ఈ పంతులు గారు కూడా చాలా ఇయర్స్ నుండి అయితే ఇక్కడే ఉంటున్నారు. ఈ గుడికి కొంచెం దూరం ఇల్లులు ఉంటాయి. అలాగే ఇక్కడ కావాల్సిన కొబ్బరికాయలు అవన్నీ కూడా పంతులు గారోళ్ళు వాళ్ళ ఇంట్లోనైతే అమ్ముతారు. అక్కడే తీసుకొచ్చి అయితే ఇక్కడైతే కొబ్బరికాయ గినక కొడతాము. అక్కడ మీకు కనిపిస్తుంది కదా, గుడి పక్కన ఉన్న ఇల్లే పంతులు గారు వాళ్ళ ఇల్లు. మేమైతే అందరం కలిసి చాలా ఎక్కువ సేపు అయితే టైం స్పెండ్ చేసాము. చాలా ఇంకా పిక్స్ కూడా దిగాము గుడి దగ్గర అయితే. అక్కడికి వచ్చిన వాళ్ళైతే అందరూ ఇంకా మేకని, కోళ్ళని కట్ చేసి అయితే వంటలు చేస్తూ ఉన్నారు. బయట కూడా సమ్మర్ కదా, చాలా ఓపెన్ ప్లేస్ ఉండడం వల్ల అయితే చాలా చల్లగా పీస్‌ఫుల్‌గా ఉంది. అంటే బయట అంత వేడిగా ఉన్నా సరే మొక్కలుండి ఓపెన్ ప్లేస్ ఉండడం వల్ల అయితే చాలా బాగా అనిపించింది. ఇంకా టైం అయితే అప్పటికి 11:30 అలా అవుతుంది. పిల్లలైతే ఆకలవుతుంది అనేసి అయితే అంటున్నారనేసి నేను ఇంటి దగ్గర నుంచి ప్రసాదంగా పులిహోర తీసుకొచ్చానని చెప్పాను కదా, అదైతే అందరం కలిసి కూర్చొని కొంచెం సేపు అలా ఉండి వెళ్దామనేసి అయితే అందరం కలిసి కూర్చొనైతే ఆ ప్రసాదం అయితే తినేసాము. ఇప్పుడు ఈ వీడియో చూసే వాళ్ళల్లో మీకెవరికైనా ఈ గుడి తెలిసేమో కూడా కామెంట్ చేయండి. నేనైతే మీకు మెయిన్ ఎంట్రన్స్‌లోనే గోశాల కూడా ఉంటుంది. అదైతే చూయించడం మర్చిపోయాను. మేమైతే గోశాల లోపలికైతే వెళ్ళలేదు. అక్కడ దాని ముందైతే చింపాంజీని కట్టేసి ఉంచారు. అదేమైనా అంటదేమో అని అనేసి అయితే పిల్లలు మేము ఉన్నాం కదా, భయమేసి అయితే మేమైతే లోపలికెళ్ళలేదు. అక్కడ ఉన్న వాళ్ళైతే దానికి ఇంకా గడ్డి వేస్తూ వాటర్ అయితే పెడుతూ ఉన్నారు. ఇంకా బయటనే ఉండి చూసాము. లోపలికైతే వెళ్ళలేదు. వెంకటేశ్వర స్వామికి కోళ్ళు, మేకలు నైవేద్యంగా పెడతారు అనే గుడిని మీరు ఎప్పుడైనా చూసారా? ఈ గుడి కాకుండా అలాగే నేను చూపించిన ఈ గుడి వీడియో మీకెలా అనిపించిందో కూడా మీ ఒపీనియన్ అయితే కామెంట్ చేయండి. మీ సైడ్ కూడా ఇలాంటి ఆచారాలు ఉన్న టెంపుల్స్ ఏమైనా ఉంటే మాతో అయితే షేర్ చేసుకోండి. అలాగే ఇప్పుడు నేను చూపించే గుడి గురించి ఎవరికైనా తెలిసి ఉన్న వాళ్ళు ఉన్నా కూడా కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా ఈ వీడియోనైతే షేర్ చేయండి. మీరైతే ఈ వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. బాయ్.